మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్ ఆధ్వర్యంలో మామిడికాయల మార్కెట్ ను బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మామిడి సీజన్ లో మామిడికాయలు అమ్ముకోవాలంటే దూర ప్రాంతాలకు వెళ్లి గిట్టుబాటు ధర రాక అనేక ఇబ్బందులు పడుతున్నామని, తమ సమస్యను స్థానిక రైతులు తన దృష్టికి తీసుకురాగానే ఇదే సీజన్ లో వారి కష్టాలకు విముక్తి కలిగించేలా మామిడి మార్కెట్ ప్రారంభించి రైతుల కష్టాలు తీర్చడానికి ఫ్రూట్ ఎక్స్ కంపెనీ సహకారంతో రైతులకు గిట్టుబాటు ధరతో పాటు దూర ప్రాంతాలకు వెళ్లి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు వీలుగా మార్కెట్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ ప్రాంతంలో నెన్నెల, కన్నేపల్లి, భీమని, తాండూరు, పాత బెల్లంపల్లిలో పండ్ల తోటలకు సౌకర్యమైన భూములు ఉన్నాయని, రైతులు వివిధ పండ్ల తోటలు వేసి ఇదే మార్కెట్ లో గిట్టుబాటు ధరకు పంటను అమ్ముకోవచ్చని అన్నారు. రైతులకు మరింత మేలు చేకూర్చే విధంగా కోల్డ్ స్టోరేజ్ కూడా ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వంతో మాట్లాడి కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. चावल मालो 46 रूपये चावल ఏ సంస్థ కొత్తగా స్టార్ట్ అయిన తర్వాత దాన్ని ఆపరేట్ చేసుకుంటే సక్సెస్ కావాలంటే, వాస్తవంగా చెప్పాలంటే జర కష్టమైన పని. నాకున్న బిజినెస్ అనుభవంతో చెప్తున్నా. నేను దాదాపు 50 ఏళ్ల కింద చేసిన బిజినెస్ ఎక్స్పీరియన్స్తో షేర్ చేస్తున్నా. ఇప్పుడే మా సోదరుడు చెప్పిండు, నేను ఐటీసీ కంపెనీలో పనిచేసినప్పుడు ఆయనతో పాటు ఉన్న ఒక ఆఫీసర్ పేరు చెప్తే గుర్తొచ్చి ఆయనకు ఫోన్ చేసిన. అయితే ఆయన మెసేజ్ పెట్టిండు, ఎస్ ఐ రిమెంబర్, మీతో కలవాలి, మీతో మాట్లాడాలని. నేను ఆయన ద్వారా మన ఐటీసీ కంపెనీ వాళ్ళ తరఫు నుంచి కూడా ఏమైనా సపోర్ట్ చేసే కార్యక్రమాలు ఉంటే ఆయనతో డిస్కస్ చేసి ఐటీసీ కంపెనీ వాళ్ళ సీనియర్ ఆఫీసర్లతో మాట్లాడి నాకున్న సంబంధాలతో మన రైతు సోదరులకు ఎట్లా హెల్ప్ చేయాలన్నా, ఏ పంట వేస్తే వాళ్ళు తీసుకుంటారా, ఇప్పుడు ఈ పంట వేస్తే వాళ్ళు తీసుకొని కొనుక్కునే ఆ కార్యక్రమాన్ని పెట్టుకుంటే మనకు ఒక పెద్ద అవకాశం. ఈరోజు ఈ మార్కెట్ యార్డ్ ద్వారా ఏ ఫెసిలిటీ కావాలన్నా ఈ కోల్డ్ స్టోరేజ్ సమస్య గురించి అడిగారు సోదరులు. కరెక్టా? రైతులకు కోల్డ్ స్టోరేజ్ కావాలి కదా, మీరేమైనా సపోర్ట్ చేయగలుగుతారా? అంతే, మీరు చేయలేరా? మీరేం చేయలేరా? డిపార్ట్మెంట్ ప్రైవేట్. అవునయ్యా, నేనేం చేయాలి చెప్పు? ఎమ్మెల్యేగా నేను పనిచేస్తా, ఎవరికి అడగలేదు అడుగుతా. మీరు దాని స్కీమ్ తయారు చేసి ఇర్రి. ఓకే, కోల్డ్ స్టోరేజ్కి ఎంత జాగున్నది, ఇది ఒకటి పెట్టుకుంటే సేఫ్టీ మెజర్ ఉంటుంది. అతి తొందరగా మీరు చేసి ఇవ్వండి. విల్ టేకప్ దట్ రెస్పాన్సిబిలిటీ.
నేనేమంటున్నానంటే ఒక రూట్ మ్యాప్ తయారైంది ఇప్పుడు. బెల్లంపల్లి అభివృద్ధి చేసుకునే కార్యక్రమాలను ముంగడ పెట్టుకుంటూ నేను రైతు సోదరులకు విశ్వాసం ఇప్పిస్తున్నా. ఈ మ్యాంగో కూడా కాదు, వేరే ఏ ఫ్రూట్స్ వేసుకుంటే బాగుంటుందా, ప్రత్యేకంగా నెన్నెల్ల అవకాశాలు చాలా ఉన్నాయి. తాండ్రులో కూడా ఉంది, కన్నెపల్లి ఉంది, కాశీపేటలో అయితే కాదు, మా కార్కూర్ రామచంద్ర ఏరియాలో కూడా ఛాన్స్ ఉంది. అవన్నీ ఏరియాలలో ఏ ఫ్రూట్స్ వేసి దాన్ని మార్కెటింగ్ చేసుకుంటా మనం పెట్టుకుంటే బాగుంటుందని మీకు ఒక స్కీమ్లు తయారు చేసి ఒక 2 నెలల లోపల రైతు సోదరులకు ఒక విశ్వాసం ఇప్పించే కార్యక్రమం కింద మీ అందరికీ మాటిస్తున్నా. ఇది కూడా కాక Ankurji, what I have been telling, Yes, sir. we are really happy that you have come. Please get up. Thank you. To our difficult town of Belampalli. We are so far away from the city. Right, sir. And having come this far, we will support you to the best of our ability. We will take care of all your needs. You make a checklist that this is what we want. Not only me as an MLA, but also a businessman, I understand your inputs and outputs. We'll try to share our thoughts with you to such an extent that you will be felicitated, given all the possible comforts. Whatever facility you want, you just kindly coordinate with us. Aapka naam kya hai? Sajid, You are Mr. Sajid? Yes, sir. You are from where? I am from Visakhapatnam, Andhra. How do you come? You are from Visakhapatnam, huh? Very nice. You speak so good Telugu. Very good, Mr. Sajid. Now, what I was telling, if you want to have a cold storage plant to be set up, work out